అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోటప్పకొండకు వచ్చాము. ఆ కోటప్పకొండకి ఎలా రావాలి ఏంది అనేది మనం వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకోటి ఏంటంటే మెట్ల మార్గం నుంచి వెళ్తున్నాం అనమాట. అసలు ఏంది అనేది ఈ చరిత్ర మొత్తం వీడియో నడుస్తూ మొత్తం మాట్లాడుకుందాం రండి నాతో. ఇక ఫస్ట్ మనం వినాయకుడికి హాయ్ చెప్పి ఈ మెట్ల మార్గం నుంచి స్టార్ట్ చేయాలి. రండి. ఈ మెట్లు మొత్తం 700 మెట్లు ఉంటాయంట. 703 మేబీ అట్లా అన్ని మెట్లు ఉన్నాయంట. దీని చరిత్ర అంటే ఏంటంటే ఒకటైతే చెప్పారు, కాకులు వాలవంట. ఇది కాకులు వాలని కొండ కోటప్పకొండ అంటారు. ఈ మెట్లు కొంచెం దూరంగా ఉండటం వల్ల కొంచెం ఎక్కుతున్న ఫీలింగ్ అనేది అంతగా అనిపించలేదు. చూడండి, దీని కథ ఏంటంటే పూర్వం గొల్లభామ అనే ఒక ఆమె ఉండేవాళ్ళు. ఆమె ఈ శివుడిని వర్షిప్ చేస్తూ ఉంటారు. అది కూడా ఈ కొండ ఎక్కి కొన్ని రోజులకి మన బాస్కి అసలు ఎంత మనల్ని వర్షిప్ చేస్తుందని ఆమెకి ఒక మాయా గర్భం ఇస్తారు. మాయా గర్భం ద్వారా గర్భం ఉన్నా కానీ ఆమె వచ్చి కొండెక్కి నాకు దండం పెట్టుకుంటుందా లేదా అని, ఆమె గర్భం ఉన్నా కానీ వచ్చి దండం పెట్టుకోవడానికి వస్తూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే కొంత ఎక్కిన తర్వాత కొండ ఆమె కలిపి వచ్చి ఒక చోట కూర్చుండిద్ది. అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యి, ఏంది ఇలా కూర్చున్నావు ఏంటంటే, ఇలా ఎక్కలేకపోతున్నాను అంటే, సరే నువ్వు కిందకు పద కిందే అని అంటారు. అనేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా కిందకి వెళ్ళు అంటారు. ఆయన శివయ్య వెనకాల నుంచి వస్తున్నప్పుడు కొండ కిందకి దిగుతూ ఉండేసరికి భయం వేసి వెనక్కి తిరిగి చూసిద్ది. ఎక్కడైతే ఆమె వెనక్కి తిరిగి చూసిద్దో అక్కడే శివుడు శిలంలాగా మారిపోతాడనమాట. ఇది నాకు తెలిసిన స్టోరీ. ఏమన్నా తప్పు ఉంటే చూసి చెప్పండి. అబ్బో, ఎంతో స్టార్టింగ్లో ఈజీ అనుకున్నాను కానీ మామూలుగా లేదు. టీకా క్యా టీకా అది చూడండి. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా గొల్లభామని, ఆమెని ఆనందవల్లి అని కూడా అంటారు. ఇదిగో ఆమె ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడే
చూసారు కదండి, ఎక్కాను మెట్లు. మీకోసం 700 మెట్లైంది, 7000 మెట్లైనా ఎక్కుతాను రండి. ఇక్కడ చూడండి, ఆమె గురించి మొత్తం పటాలలో రాసి పెట్టారనమాట, ఒక్కొక్కటి ఇక్కడ నుంచి. काशीगोत्रोद्भूष्य अत्रसु सह कुटुम्बानां क्षेमस्तर्भरिया अभय आयुः आरोग्यैश्वर्याभिवृद्धिं उद्योगेन व्यापारेण व्यवसायेन वृत्तिरीत्या अधिकादायं प्रसादनित्यर्थं सकलदोषपरिहारप्राप्तिरस्तु सम्पूर्ण आरोग्यप्राप्तिरस्तु श्री आनन्दवल्ली देवता अनुग्रह पूजां करिष्ये। వచ్చాం మనం ఎక్కి. ఇది కార్తీక మాసం కాబట్టి కొంచెం బాగా రద్దీగా ఉంది, మామూలు టైంలో అంతేం ఉండదు. రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి వస్తారు. ఇక్కడున్న శివయ్య దక్షిణామూర్తి అవతారంలో ఉన్నారంట. సో మీకు చదువు బాగా రావాలి, ఏమంటారు కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉండట్లేదు అంటే ఇప్పుడు ఒకసారి వచ్చి స్వామిని మొక్కుని దండం పెట్టుకుంటే చదువు వచ్చిద్దని నమ్మకం. రండి, ఇవ్వండి, అది అసలు మెయిన్. ఇటువంటి చూడండి ఎంత రద్దీగా ఉందో, మొత్తం జనాలు. కార్తీక మాసం అని ఫుల్ జనాలు ఉన్నారనమాట. చూడండి, ఇంకా పైన కూడా ఏదో ఉంది, అక్కడికి కూడా వెళ్దాము. ఈరోజు మా బాస్కి ఒక డైలాగ్ చెప్తున్నాను, మీరు కూడా వినండి. నాకు తెలుసు మీరు నాతో ఉన్నారని,
నా విజయం నిశ్చయమని. ఒకవేళ ఓడిపోతే నేను మీ దగ్గరికే వస్తాను. చూసారు కదండి మొత్తం కోటప్పకొండ వ్యూ. అసలు ఇక్కడ ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. లవర్స్ అందరు ఇక్కడే తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కేవలం ఫ్యామిలీ పర్సన్స్ మా లాంటి వాళ్ళు తిరగటానికి, ఫ్యామిలీస్ తిరగటానికి ఇది గుడి. మీరు కావాలంటే పార్కులకో లేకపోతే సినిమా హాల్లోకో అటు పోండి. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఇది రావటానికి ఫస్ట్ మీరు వేరే రాష్ట్రం వాళ్ళు ఎక్కడోళ్ళు అయినా కానీ రావాలనుకుంటే గుంటూరు వచ్చి గుంటూరు నుంచి నర్సరావుపేట లేకపోతే చిలకలూరుపేట నుంచి కూడా రావచ్చు. కోటప్పకొండ అనే గ్రామంలో ఉందన్నమాట ఇది. నర్సరావుపేట వచ్చి అక్కడ నుంచి ఉంది, చిలకలూరుపేట నుంచి కూడా డైరెక్ట్ రూట్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం దర్శించుకోవచ్చు. ఇది చాలా ఫేమస్. మొత్తం చూశారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.